అలాంటి బలాత్కారులు చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నారు అంటే దేవుని యొక్క గువ్వను ప్రాణాపాయ స్థితిలోనికి నెట్టివేశారు. దేవాన్ని గువ్వ యొక్క ప్రాణమును దుష్టమృగానికి నువ్వు అప్పగించకుము అని ప్రార్థన చేస్తున్నాడు. దుష్టమృగం వచ్చింది, ఎలుగుబంటో చిరుతపులో ఇంకోటి. పాపం ఈ గువ్వ పిట్ట నడవని చేతకాక ఎగరడం చేతకాక అలా రోడ్డు మీద అలాగ ఉంది, కదులుతా పంజా కొడతామని చూసింది పులి, ఎలుగుబంట, దుష్టమృగం. అది కొట్టిందంటే ఈ పిట్ట ఉంటుందా? నజ్జు అయిపోదు ఖైమా. నన్ను కొట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళ చేతికి నన్ను అప్పగించారు. చీకట్లో ఉన్నారు, చాలా బలవంతులు. వాళ్ళు దేవుని గువ్వ మీద మంత్రశక్తులు ప్రయోగిస్తున్నారు. అందుకే నీ గువ్వ యొక్క ప్రాణాన్ని అప్పగించొద్దంటే ఈయనకు ప్రాణాపాయ స్థితి ఉన్నదన్నమాట. ఇక రేపు మాపు ఇప్పుడు అప్పుడు అనుకుంటున్నాడు. అటువంటి అనారోగ్యం వచ్చింది. ఎందుకంటే చీకటి గల చోట్లలో ఉన్నటువంటి ఆ దుర్మార్గుల నివాసాలలో మన మీదకి అనేకమైన శక్తులు ప్రయోగించబడుతూ పనిచేస్తూ ఉన్నాయి. ఆ చీకటి శక్తులు మన మీదకి రాగానే ముందు మన మనస్సును టార్గెట్ చేస్తాయి, మన మనస్సును గ్రిప్లోకి తీసుకుంటాయి. మన మనస్సులో ఎల్లప్పుడూ డిప్రెషన్, బాధ, వేదన, అసూయ, సణుగు, గొణుగు, ఇవి పరాకాష్ఠ స్థాయికి వచ్చేసరికి దేవుడు అసలు ఏం చేస్తున్నాడు? నన్ను వదిలేశాడా? ఆ మాంత్రికులు నా ప్రాణమే తీసేస్తారా అని భక్తుడు అనుకునే ఒక సమయం వస్తుంది. ఆ సమయంలోనే గట్టిగా కేక పెట్టాడు, దేవా నీ గువ్వ యొక్క ప్రాణం, నేను నీ గువ్వలాంటి తండ్రి, ఎవరికి హాని చేయను. నీవు నన్ను రక్షించుకున్నావు. పరిశుద్ధాత్మ పావురము ఎలాగున్నదో అలాగే నేను కూడా చేదులేని వ్యక్తిగా నన్ను చేశావు. నన్ను పావురమని పిలిచావు, పరిశుద్ధాత్మను పావురమని పిలిచి నన్ను కూడా పావురమని పిలిచావు. పరమగీతంలో నా పావురమా, నా నిష్కళంకురాలా అని లేదు పిలుపు. నీ గువ్వ అంటే దేవుని భక్త సమాజం, దేవుని గువ్వ అంటే దేవుని ప్రవక్త, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు, నమ్మకస్తులు, వీళ్ళందరూ గువ్వలు. రోజు ప్రార్థన చేసేవాడు, సువార్త ప్రకటించేవాడు, వీళ్ళందరూ గువ్వలు. దేవుని వాక్యం దివారాత్రం ధ్యానించేవాడు, వీళ్ళు గువ్వలు. వీళ్ళు ఎక్కువ దేవుని కొరకు కొండలకి లోయల దిగి ప్రయాణాలు చేసి సువార్త ప్రకటించేవాళ్ళు, వీళ్ళందరూ గువ్వలు. నీ గువ్వ యొక్క ప్రాణాన్ని ఆ దుర్మార్గులకు అప్పగించొద్దు. దే ఆర్ అటెంప్టింగ్ టు కిల్ మీ అన్నమాట. దుష్టమృగం ఎవరు, గువ్వ ఎవరు, ప్రాణం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రాణం అప్పగించొద్దని ఎందుకు అంటున్నాడు? సీరియస్గా అక్కడ చీకటి గల చోట్లలో ఉండే దుష్టమృగాలు ఆసాపు మీదికి బాణములు సంధించి ఆసాపుని చంపేయాలని చూశారు. మరి ఆసాపు కీర్తన గురించి చెబుతూ నేను 73, 72లోకి వెళ్ళాను. ఉపద్ఘాతం మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఎందుకు ఇలా అంకులు అయ్యగారు ఎటు వెళ్ళిపోతాడు ఏంటి, ఉన్న వచనం చదివిన వచనంలో ఉండాలి కానీ బయటికి వెళ్ళిపోతాడు ఏంటి ప్రెమిసెస్ నుండి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఆసాపు మీదికి ఈ శక్తులను ప్రయోగించడము ద్వారా ఏమైంది అంటే ఆసాపుకు డిప్రెషన్ వచ్చిందన్నమాట. ఆ 73 అంతకుముందు కీర్తనలో చూడండి, మరి 73వ కీర్తన 13, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. చూసారా, ఆయాసం ఆయనకి హృదయంలో చాలా మంటగా ఈ విషయం. ఎందుకు అంతగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు? లెట్ మీ టెల్ యూ, డిప్రెషన్ నెవర్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. అయ్యో ఏదో నా చేయి దాటిపోయింది, గోల్డెన్ ఛాన్స్ పోయింది, నేను ఇంకా నా గోల్ రీచ్ కాలేదు, నా డెస్టినీ నేను రీచ్ కాలేదు, ఎవడో చెప్తాను
అని ఆ యొక్క వేదన పరిశుద్ధాత్మ నుండి రాదు, ఎప్పుడూ సైతాన్ నుంచి వస్తుంది. 73వ కీర్తనలో మానసికంగా కృంగిపోయిన ఆశాపు కనపడుతున్నాడు. 74లో కూడా కృంగిపోయినటువంటి ఆశ. ఇక్కడ రీజన్ చెప్తున్నాడు, మానసికంగా కృంగిపోవడం 73లో ఉంది, 74లో ఉంది. కారణం చెప్తున్నాడు, దేవుని గువ్వరమైన మన మీద ప్రాణాపాయము తెచ్చిపెట్టడానికి అనేక మంది ప్రతిష్ఠించుకున్నారు. వాళ్ళ జీవితానికి అదే ధ్యేయం, వేరొక ఆశయం లేదు. మనతో చిన్నప్పుడు ఆడుకున్నవాళ్ళు, పాడుకున్నవాళ్ళు, మన బంధువులు, చిన్నప్పుడు నువ్వే నా ప్రాణం అన్నవాళ్ళు అందరూ. అందులో ఎవడో ఒకడు మన మీద బాణాలు వేస్తుంటాడు, మనకు తెలియదు. చీకటి గల చోట్లలో ఉండి మన మీద బాణాలు వేస్తారు. అదృశ్యమైన బాణాలు, ఆత్మ సంబంధమైన బాణాలు, మానసిక కృంగుదల కలిగించేటటువంటి బాణాలు వాళ్ళు విసురుతూ ఉన్నారు. మరి అందుకే 19లో అంటాడు, దుష్ట మృగానికి నిగ్గువ యొక్క ప్రాణాన్ని అప్పగించొద్దు, శ్రమనందుచున్న నీ వారిని నిత్యము మరవద్దు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ భక్తుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మన ప్రాణము పోతే మనకు భయం అని కాదు, ప్రాణం పోవచ్చు, ఎవరికైనా పోవచ్చు, కానీ ఆ మాంత్రికుల ప్రయత్నాల వల్ల పోకూడదు. మంత్రశక్తుల ప్రభావం చేత మనం ఎవరు చావకూడదు. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని బైబిల్ చెప్పినాక ఈ ఫాల్తు విధవలు, ఈ మాంత్రికులు మంత్రాలు చేస్తే భక్తులు చావడం ఏంటండి? ఎట్లా చచ్చిపోతారు? వీళ్ళ ప్రాణం అక్కడ ఉన్నత స్థలముల్లో దాచబడి ఉన్నది. మన ప్రాణం ఎలా తీస్తారు ఎవరైనా? కనుక భక్తుల ప్రాణముల మీద గురిపెట్టిన బలాత్కారుల బాణములను బంధించి విరిచి భస్మము చేయి తండ్రి అని వాళ్ళు మనం ప్రార్థన చేస్తాం. మన మీద ఆ మరణపు నీడ తెచ్చిపెట్టాలంటే మనకు ఉన్న పాజిటివిటీ మొత్తం తీసేయాలి. నేను మంచోడిని కాదు, దేవుడికి నేను ఇష్టండి కాదు, నేనేమి చేయలేకపోయాను, ఎన్నో పనులు అప్పగిస్తే అన్ని పొరపాట్లు చేశాను, టైం వేస్ట్, డబ్బు దండగా, ఐఎమ్ నాట్ వర్తీ అని ఒక డిప్రెషన్, నేను చెయ్యలేను, నా చేత కాదు అనే డిప్రెషన్, దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడు, దేవునికి నా మీద కోపం ఉంది అనే ఒక డిప్రెషన్, నాకేమీ తెలియదు, నాకు అర్థం కావడం లేదు, నాకు జ్ఞాపకం ఉండడం లేదు, నేనేం చేయలేను అని ఈ సకలమైనటువంటి డిప్రెషన్ రావడానికి కారణం చాటైన స్థలములలో బలాత్కారులు నివసించి అక్కడి నుండి నీ మీదకి ఈ డిప్రెషన్ అంతా పంపిస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలంటే నువ్వు దేవుడు కలిసి ఒక పని చేయాలి. నీ కొరకు దేవుడు, దేవుని కొరకు నీవు ఒక పని చేయాలి. అదేంటంటే నిబంధనను జ్ఞాపకము చేసుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రిమెంబర్ ద కవెనెంట్ ఆఫ్ లార్డ్. దేవుని దగ్గరికి మనం విచ్చకాళ్ళుగా పోవట్లేదు, ఒక నిబంధనకు వారసులుగా వెళుతున్నాం. కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు ఆయన. నన్ను అడగండి, మీకు అక్కర కొన్నవేవో నాకు తెలుసు, ఇచ్చేస్తాను. ఎందుకు అంత కమిట్ అయిపోతున్నట్టంటే ఏది ఇస్తే మంచిదని ఆయనకు అనిపిస్తుందో అదే నువ్వు అడుగుతావు, అందుకే నువ్వు ఏదైనా అడిగిస్తానన్నాడు. అంతగా నన్ను ఎలా చెక్కాడు? ఎవరు చెక్కారంటే ఆయనే చెక్కాడు. రక్షణ పొందగానే నిన్ను చాలా రకరకాల ఒడిదుడుకులకు, గందరగోళం కింద, తలుబాటు నుండి రకరకాల ఆటంకాలు అధిగమింపజేసి గందరగోళ స్థితుల్లో గుండా నడిపించి ఆయన ఒక పాఠం మనకు నేర్పిస్తున్నాడు. ఆ పాఠం ఏమిటంటే మనము ఆయనను అడిగినట్లయితే ఏదైనా ఇస్తాడు, మనల్ని ఆయన మోసం చేయడు, మనల్ని ఆయన విడిచిపెట్టడు. ఎందుకంటే
ఆయనకు మనకు ఒక నిబంధన ఉన్నది. నిబంధనకు ఆధారం ఆ పరమాత్ముని రక్తమే. ఇది నా రక్తము వల్ల నేను క్రొత్త నిబంధన అనలేదా యేసయ్య? ఇది నా రక్తము వల్ల నేను క్రొత్త నిబంధన. నీకు నాకు దేవునికి మధ్య ఈ నిబంధన ఉంది, ఒక కవర్నెంట్ ఉంది. మన ఊరికనే ఏ దిక్కు దేశ దివాణం లేనటువంటి ఒక దిక్కుమాలిన దరిద్రుగా రాలా. దేవునికి మనకు ఒక నిబంధన ఉన్నది. దేవా, నువ్వు నా పక్షంగా ఇలా చేస్తే నేను నీ కొరకు ఇలా బ్రతుకుతా అని మన వైపు నుంచి దేవుని వైపు నుండి కమిట్మెంట్ సంతకం చేసిన నిబంధన ఉంది. ఆ నిబంధనను నీవు జ్ఞాపకం చేసుకో. నిబంధన కారణమైన శిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. శిలువ రక్తం నా కొరకు కార్చడానికి నువ్వు వేలాడి శిలువలో పొందిన దెబ్బలు, శ్రమలు జ్ఞాపకం చేసుకో. నిబంధన జ్ఞాపకం చేసుకో.